5 ఎకరాల్లో మర్రి చెట్టు. అవును, నేను చెప్పింది అక్షరాల నిజం. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలోని బైరెడ్ల పుట్టుగా అనే గ్రామంలో ఉన్నటువంటి ఈ 5 ఎకరాల్లో మర్రి చెట్టు మనం ఒక్కసారి ఇటువైపు చూసుకున్నట్టయితే మనకు కనిపిస్తున్నంత వరకు ఉన్నదంతా ఈ మర్రి చెట్టే. ఇక్కడి నుంచి ఇలా చూసుకుంటే చుట్టూ మనం మర్రి చెట్టు మధ్యలో ఉన్న ఈ మధ్య నుంచి చుట్టూ ఒకసారి ప్యాన్ చేసినట్టయితే మనకి ఎక్కడైతే కనిపిస్తుందో ఇదంతా కూడా ఇక్కడ మర్రి చెట్టే. ఈ మర్రి ఓడల దీని మొదలు ఎక్కడ ఉందో ఇవి ఇందులో ఓడలేవో ఇందులో మొదలేదో ఏదనేది కూడా తెలియనంత దీనిగా పెరిగింది. దీని పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, ఇది దీనికి ఎప్పుడు విత్తనం పడింది, దీని విస్తీర్ణం ఎప్పుడు ఎంత పెరిగింది ఏంటి అనేది అసలు స్థానికంగా ఉండే వాళ్ళు కూడా ఎప్పుడు అనేది తెలియట్లేదు. కాకపోతే దీన్ని ఒక దైవంగా భావిస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే చాలా రేర్గా ఒక 5 ఎకరాల్లో ఒక చెట్టు అనేది చాలా రేర్గా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ గ్రామస్తులు దీనికి సంబంధించినటువంటి పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, దీన్ని వీళ్ళు ఏ విధంగా భావిస్తున్నారు, దీన్ని ఈ విధంగా ఎలా రక్షించుకుంటున్నారు అనేది ఇప్పుడు గ్రామస్తులను అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి వివరాలు ఏంటి, అసలు ఇది ఎప్పుడు పుట్టిందని మీరు భావిస్తున్నారు? ఇది మా పూర్వీకులు ఒక 600 సంవత్సరాలు అవుతుంది. 600 సంవత్సరాలు అవుతుందని మా పూర్వీకులు చెప్పారు. అప్పటి వారి నుంచి ఇప్పుడు వారికి మేము భూలోక అమ్మవారు ఇదని స్థాపించున్నారు. అదే నమ్ముకొని ఇప్పుడు గుడి కట్టుకున్నాము. కట్టుకొని సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో ఇది ఉంది. దీని మొదలు ఎక్కడ ఉందో మాకు తెలియదు. పూర్వీకులు చెప్పారు అక్కడ మొదలు అనేసి, కానీ అది అక్కడ కానీ మరి ఎక్కడ మాకు తెలియదు. అంత మొదలు ఎక్కడ ఉన్నది అంటే కరెక్ట్ తెలియదు. పూర్వీకులు చెప్పిందే. మామూలుగా మీరు భావించండి మొదలు ఎక్కడ ఉందని మీరు ఇక్కడే. ఇప్పుడు ఇక్కడ పూజలు ఇవన్నీ చేస్తానంటే ఇదేనా, ఇదే మొదలు అనేసి పూర్వం నుంచి. ఇవన్నీ ఏంటివి ఇక్కడ, ఇవన్నీ చాలా బొమ్మలు, గుర్ర బొమ్మలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇవన్నీ అంతా సంబరం చేసిన తర్వాత అసాలని తెస్తారు. సంబరం ఎవరు చేసినా తెచ్చి పెడతారు. ఏంటి ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకత అంతా అమ్మవారికి అమ్మవారి తాలూకా వాహనాలు అనేసి ఒక ప్రతీతి. దానివల్ల ప్రతి సమరం చేసిన వ్యక్తులందరూ ఈ వాహనాలు తీసుకుని వచ్చి ఇక్కడ పెడతారు. మాకేంటంటే ఇది క్రీస్తు శకమా క్రీస్తు పూర్వం అనేది మాకైతే తెలియదు. మాకు తెలిసినట్టుగా ఇక్కడ ఒక పుట్ట ఉండేది. ఈ పుట్ట దగ్గరేమో మన పెద్దలందరూ పూజించేవాళ్ళు. నాకైతే ఇప్పుడు 65 సంవత్సరాలు అయింది. అప్పుడు నాకు బుద్ధి వచ్చిన నేను చూస్తేనే ఇక్కడ పూజించేవాళ్ళు. రీసెంట్గా ఇక్కడ ఒక కర్ర ఒక ఆకారం ఇలాగ ద్వారం లాగా ఉండేది. దాన్నేమో పెసరీస్ ఒక 3 వ్యక్తులు వచ్చి ఎండుకర్ర పొయ్యి కర్ర అని చెప్పేసి ఉపయోగించి వాళ్ళేమో తీసుకొని పోయారు. వాళ్ళకి వాంతులు విరేచనలు లేని ప్రమాదం జరిగింది. వాళ్ళు వెంటనే తెలుసుకొని సంబరం కార్యక్రమం చేస్తే వాళ్ళకి తగ్గింది. ఈ 5 ఎకరాలు చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ డొంకలు పెండ్లు ఉన్నాయి కదా, ఆ ప్రాంతము దాటి అతనికి కొమ్మలు వెళ్తే అతను రైతులేమో ఇదంతా నీడ కాసేసి మాకు సరైనటువంటి దిగుబడి రాదని చెప్పేసి కట్ చేశారు. కట్ చేయడం వల్ల వాళ్ళకి చాలా ప్రమాదం జరగడం వల్ల వాళ్ళేమో మేకపోతులు ఇవన్నీ బలి తీసుకుని వచ్చి అమ్మవారికి ఏమో ఈ మొక్కుబడి చెల్లించుకోవడం వల్ల అక్కడ నుండి ఇటు నుండి అటు ఆ డొంక చెట్టు పెరగదు, అస్సలు పెరగదు. ఇటువైపు చుట్టూ దీనికి అంతా 5 ఎకరాల విస్తీర్ణం లోపే అలాగ ఉన్నది. అయితే తిత్లీ తుఫాను వచ్చినప్పుడు కూడా మేము అంతమంది కలిసి మేము భావించుకొని ఈ చెట్టు మొదలు ఒక వృక్షమని చెప్పేసి నమ్మాము కదా, అప్పటి నుండి ఎక్కడే మేము కొలుసుకునే వాళ్ళము. కానీ అదేంటంటే మా హయాంలో మేము ఒక చిన్న గుడి కట్టాము. ఈ అమ్మవారి కోసము అక్కడ నుండి ఇక్కడికి స్థాపించుకున్నాము. ప్రాణప్రతిష్ఠ మంచి చెడ్డ చేయడం వల్ల అక్కడ నుండి అలాగ జరిగిన తర్వాత తిత్లీ తుఫాను వచ్చింది. మాకు ఏరియాలో అంతా కొబ్బరి తోటలు ఇవన్నీ పాడైపోయినాయి. గుడి మీద ఒక చిన్న కొమ్మ కూడా పడలేదు. అదొక పెద్ద నమ్మకం మాకు అయింది. మరి అప్పటి నుండి కూడా మేము ఇంతవరకు పూజలు సంబరాలు కార్యక్రమాలు అన్నీ మేము చేసుకుంటున్నాము. కానీ ఇప్పుడు ఏంటంటే మొన్న రీసెంట్గా ఒక ఆవిడ ఒక 2 లక్షల రూపాయలు డొనేషన్ చేసి ఆ పక్క షెడ్ ఇది ఇచ్చింది. అసలు ఈ టెంపుల్ ఎప్పుడు కట్టారు? దీనికంటే సుమారుగా 600 సంవత్సరాల చరిత్ర ఉంది అని చెప్పేసి ఈ చెట్టు గురించి చెప్తున్నారు. మధ్యలో ఈ టెంపుల్ అనేది ఎప్పుడు కట్టారు? 25 సంవత్సరాలు అయింది మేము ఈ టెంపుల్ నిర్మించుకున్నాము. అప్పటి నుండి పూజలు కార్యక్రమాలు సంబరాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా ఒక దాత వచ్చి అటు నుండి ఒక బోర్ పైప్ ఇచ్చారు. ఒక దాత ఏమో సుబ్రహ్మణ్య స్వామి తాలూకు టెంపుల్ నిర్మించుకున్నారు.
ఒక దాత వచ్చి ఎమ్మెల్యే గారు నిధులతోని ఎమ్మెల్యే గారు ఎంపీ గారి నిధులతోని ఆ మండపం ఆ కార్యక్రమాలు చేయించారు. మరి ఒక దాత వచ్చి చుట్టుపట్టు ఈ రేకు షెడ్లు ఇవన్నీ నిర్మించారు. మరి ఇంకా అలా వేటి డమరకము ఒకరు అలాగా దాతరిస్తూ దినదినాభివృద్ధి అవుతుంది. ఈ అమ్మవారి గుడి 25 సంవత్సరాల తర్వాత నుండి ఈ కార్యక్రమం అంత అవుతుంది. కాకపోతే ఇందులోన ఒక్క కొమ్మ కూడా ఎవరు తీయడానికి లేదు. పూజల కోసం ఆ పక్కన ఉన్నటువంటి తోవలో ఉన్నటువంటి చిన్న కొమ్మలు తీస్తే తప్ప చెట్లు ఉంది ఎక్కడ ఎవరు ఒక కొమ్మ తీరు. అది భయమో గౌరవమో మర్యాదో ఏటో మాకైతే తెలియదు. కానీ ఎవరు ధైర్యం అయితే మాత్రం తీసే ధైర్యం అయితే ఎవరు చేయరు. అది మరి చెట్లు ఎక్కడ మామూలుగా చిన్నపిల్లలు అంటే ఓడలు ఇంత పెద్ద మర్రి చెట్టు అంటే మామూలుగా ఓడలెక్కి ఊగడానికి వీటన్నిటికీ ప్రయత్నిస్తూ ఉంటారు కదా, అలాగేమైనా చేస్తారా? మా చిన్న టైంలో గుడి కట్టక ముందు ఓడలెక్కి ఈ చెట్లు మొత్తం ఎక్కి తిరిగేవాళ్ళు. గుడి కట్టిన తర్వాత ఎవరు కూడా ఎక్కడం లేదు, ధైర్యం చేయడం లేదు. ఇప్పుడే అంటే ఇప్పుడు అలాగా ఎక్కితే ఏమైనా ప్రమాదం జరుగుతుంది అనే అనుమానమా, లేకపోతే ఎప్పుడైనా అలాంటి ఆనవాళ్ళు ఇలా జరిగింది గుడి కట్టిన తర్వాత జరిగింది అనేటటువంటిది ఏమైనా? అటువంటివి ఏటి జరగలేదు. కానీ మరి మొత్తం మీద మరి ఏటనేది మనకి తెలియదు. మొత్తం మీద ఎవరు ఎక్కడం లేదు. అది అమ్మవారి మీద భయమో భక్తో అలా అసలు ఏంటనేది మనకైతే అర్థం కాదు. గుడి కట్టిన నుండి అయితే వెళ్ళరు. ఎందుకంటే ఒక ఇది కనబడుతుంది కాబట్టి ఆ భయం, పూజలు నిత్యం జరుగుతుంటుంటాయి కాబట్టి అలాగా. అయితే ఈ టెంపుల్ని మీరు ఏ విధంగా ఇంకా డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారు, ఏం చెయ్యాలని అనుకుంటున్నారు? డెవలప్మెంట్ అంటే అమ్మవారి కోసమని మాకు ఈశాన్య భాగంలోనే ఒక చెరువు ఉంది. ఆ చెరువులోన ఆటోమేటిక్గా పొలాలు ఉన్నాయి కదా, ఆ పొలాల నుండి వచ్చే చేపలు ప్రతి సంవత్సరం పట్టించి ఏలం వేస్తాము. అదొక డొనేషన్ లాగా సరదాగా అందరూ ఏలం పాడతారు. అది అమ్మవారి నిధుల కింద వస్తాము. అయితే ఈ స్వతహాగా ఎవరైతే వస్తారో వాళ్ళే ఏదైనా ఇస్తే అమ్మవారి కోసం ఏడ్ చేయాలంటే మేము ఏడ్ చేయాలంటే ఏదో మనకు తెలిసింది చెప్తాం, కానీ ఇంకా డెవలప్మెంట్ చేసుకోవాలని లేదు. అక్కడ నుండి ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్డుకి శ్మశానము ఉంది, అటు పొలాలకు కూడా రోడ్డు ఉంది. ఆ రోడ్డు దగ్గర ఏంటంటే టూరిజం కింద నిర్ణయించుకోవాలని అనుకుంటున్నాము. అక్కడ ఏంటంటే బళ్ళు రావడమే తప్ప బ్యాక్ అవ్వడానికి అవ్వదు. కాబట్టి బస్సులు ఏమైనా ఇది కావడానికి చిన్న ప్లాన్ చేస్తున్నాం. అక్కడ ఏమైనా ఒక దిమ్మసంలాగా బ్యాక్ అయినంత వరకు, బస్సు బ్యాక్ అయినంత వరకు చేద్దామని ఒక ప్లాన్ రీసెంట్గా ఆలోచన చేస్తున్నాం అంతే. ఇంకా డెవలప్మెంట్ చేయాలని ఏట్లేదు. ఎవరికి ఏటి కోరిక పుడితే అది ఎవడి మా అమ్మవారికి అంతే. ఇక్కడ ఈ చెట్టు కింద కావచ్చు, ఈ టెంపుల్లో కావచ్చు, ఏమైనా సంబరాలు లాంటివి కానీ, లేకపోతే అలాంటి సంబరాలు ఏమైనా జరిగితే అలాంటప్పుడు ఎంతమంది భక్తులు వస్తారు, దానికి సంబంధించిన వివరాలు? సుమారు ఒక సంబరానికి అయితే 1500-1000 మంది వస్తారు ఒక సంబరానికి. ఇక్కడ దూరము రక్తబలి జరుగుతుంది. ఇది గుడి దరిదాపుల్లో కాదు, ఎందుకంటే వాళ్ళ కోరికలు ఉంటాయి, మొక్కులు తీసుకుంటారు కాబట్టి రక్తబలి ఆ ఏరియాలోనే మేము చేస్తుంటాం. దూరమే, కొంచెం డిస్టెన్స్ అంతే. ఇంకా మరి 4 గ్రామాలు కదా, బైరేడ్ల పుట్టుకు, మధ్య పుట్టుకు, కొమ్ము పుట్టుకు, కొరికాని పుట్టుకు, ఈ 4 గ్రామాలు 7 సంవత్సరాలకి, మొన్న రీసెంట్గా 3 సంవత్సరాలు చేసేవాళ్ళము. ఇప్పుడు ఏంటంటే 7 సంవత్సరాలకి మేము చేయడానికి నిర్ణయించుకున్నాము అంతే. తర్వాత అమ్మవారు సంబరాలు అనేది ఎవరి మట్టుకు వాళ్ళు మొక్కుబడులు తీర్చుకోవడానికి 4, 5, 6 సంబరాలు ప్రతి సంవత్సరం అవుతుంటాయి. సదుపాయం లేకపోవడం వల్ల లేదు. ఇప్పుడు కొంచెం ఇంతవరకు రోడ్డు అయింది. ఈసారి బళ్ళు కూడా బ్యాక్ అయితే ఇంకా పెరుగుతుందని మా ఆలోచన. అది చూస్తున్నారు కదా, ఇప్పుడు ఏదైతే ఉందో ఈ చెట్టు ఏదైతే ఉందో ఈ చెట్టుకి సుమారుగా ఒక 500-600 సంవత్సరాల చరిత్ర ఉంది అని చెప్పి చెప్తున్నారు. నిజంగానే ఈ 600 సంవత్సరాల చరిత్ర ఉందంటే నమ్మేటట్టే ఉంది. ఎందుకంటే ఈ సుమారుగా ఒక 5 ఎకరాల్లో ఒక చెట్టు అనేది విస్తరించి ఉంది అని అంటే, మామూలుగా మనం చూసేటప్పుడే ఒక చెట్టుకి మనం చిన్నప్పటి నుంచి చూసుకుంటే ఒక 20-30 సంవత్సరాలు అయితే కానీ ఒక చెట్టు అనేది ఒక మానుగా తయారయ్యే అవకాశం ఉండదు. అలాంటిది మొత్తం ఒక 5 ఎకరాల్లో విస్తరించి ఉంది అని అంటే ఖచ్చితంగా దీనికి నిజంగానే 500-600 సంవత్సరాల చరిత్ర ఉండే ఉంటుంది. ఇంకా ఈ చరిత్ర ఏదైతే ఉందో ఎక్కడా లేని విధంగా ఇంతగా విస్తరించింది అంటే ఇక్కడ దేవుడు మహిమ ఉండే ఉంటుంది అని చెప్పేసి కూడా భావించి ఇక్కడ ఒక టెంపుల్ కూడా కట్టుకున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఇక్కడ 4 గ్రామస్తులు మొత్తం ఇక్కడ ఒక టెంపుల్ కట్టుకొని ఇక్కడ పూజించి పవిత్రంగా పూజించి నిత్యం పూజలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే దీన్ని మరింతగా విస్తరించి టూరిజంగా డెవలప్ చేయాలని కూడా మేము భావిస్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక టెంపుల్ టూరిజం లాగే కాకుండా మామూలు టూరిజంగా కూడా, ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే చాలా ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడ ఈ చెట్టు ఒకవైపు ఈ చెట్లు, ఈ ఓడలు ఇవన్నీ ఉంటే అటువైపు పచ్చని పొలాలు, ఆహ్లాదకరమైన వాతావరణం, ఆ పక్కనే చెరువులు,
ఈ పక్కనే వాగు, ఇవన్నీ కూడా అందంగా చాలా అద్భుతంగా కనిపించడం కారణంగా దీన్ని ఒక టెంపుల్ టూరిజం లాగా డెవలప్ చేయాలి అని చెప్పేసి భావిస్తున్నామని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా చెప్తున్నారు. ఇంకా మనం చూసుకుంటే దీనికి సంబంధించి ఆ ప్రభుత్వం కూడా ఏ రకంగా అయినా సరే ముందుకొచ్చి సాయం చేస్తే దీన్ని మరింతగా డెవలప్ చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ నాగరాజుతో సన్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం నుంచి. For more videos like this, subscribe Big TV channel.